హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయాలు మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ ప్రవీణ్ హత్య అనంతరం పోలీసులు సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత తేల్చింది అది యాక్సిడెంటేనని. అయితే యాక్సిడెంట్ కాదు, ఫ్యాబ్రికేటెడ్గా కేసుని క్లోజ్ చేశారనే విమర్శలు చాలామంది చేస్తూ వస్తున్నారు. దానిపైన తొలిసారి శ్రవణ్ గారు ఇంతకుముందు పాస్టర్ ప్రవీణ్ హత్యపైన కూడా మనతో మాట్లాడారు. సో డిఐజీ ప్రెస్ మీట్ తర్వాత శ్రవణ్ గారి వర్షన్ ఏంటో తెలుసుకుందాం. దాంతోపాటు విశాఖ భూముల కేటాయింపు అంశం, అమరావతికి ఫౌండేషన్ వేయడం కోసం మోడీ వస్తున్న అంశం, వర్గీకరణ అంశం, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో తాజా ఎపిసోడ్ మద్యం కుంభకోణం అంశం కూడా మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. దేని మీద ముందు ప్రవీణ్ గారి గురించి మాట్లాడదాం. లాస్ట్ టైం మీరు మాట్లాడిన టాక్ పైన చాలా పెద్ద అప్రిషియేషన్ వచ్చింది. చాలామంది మీరు రేజ్ చేసిన చాలా ప్రశ్నలకు ప్రభుత్వం ఆన్సర్ చేయాలంటూ సపోర్ట్ చేయడం కూడా చూసాం. సో డిఐజీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్గా మాత్రమే చూస్తున్నాం, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయంటూ కొన్ని ఫుటేజ్ రిలీజ్ చేశారు, యాక్సిడెంట్ కేసుగా తేల్చేశారు. సో మీ వర్షన్ ఏంటి, మీ కోట్ ఏంటి దానిపైన? నరసింహరావు గారు, చట్టంలో ఒక సేయింగ్ ఉంది, అంటే జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్, ఇట్ సీమ్స్ టు బి డన్. కనపడాలి, కనపడాలి. న్యాయం జరగటం మాత్రమే కాదు, న్యాయం చేసినట్టుగా కూడా కనిపించాలి. మీరు ఇంతకు ముందు నన్ను మా గుడ్ ఫ్రెండ్ ప్రవీణ్ గురించి అడిగినప్పుడు నేను అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా హైపోథెటికల్ గ్రౌండ్స్ లో కాకుండా, లేకపోతే పొలిటికల్ గ్రౌండ్స్ లో కాకుండా, అంటే ఒక సాధారణమైనటువంటి లేమేనగా కాకుండా చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా నేను చేయాల్సినటువంటి విశ్లేషణ చేశాను. థ్యాంక్స్ టు వ్యూవర్స్, దాని మీద చాలా మందికి మీ ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళిందని అయితే భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అల్టిమేట్ గా అప్రిషియేట్ చేయకపోతే, ప్రజలు అల్టిమేట్ గా మనం మాట్లాడిన దాన్ని అప్రిషియేట్ చేయకపోతే దాని సిగ్నిఫికెన్స్ అంతగా ఉండదు. సో ఎనీవే, థ్యాంక్స్ టు వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు. దానికి మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుంది సార్. ప్రజల దగ్గరకు ఒక మంచి వాయిస్ తీసుకెళ్ళండి. అయితే నేను పొలిటీషియన్ గా మారుతూ పొలిటీషియన్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ కంప్లీట్ గా. ఎందుకంటే పొలిటీషియన్ అయితే ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రవీణ్ విషయాల్లో. వాళ్ళు నిజమైన పొలిటీషియన్స్. నేను పొలిటీషియన్ గా అవ్వలా ఇంకా. అంటే పొలిటీషియన్ గా బహుశా అవుతాలని లేదో కూడా నాకు తెలియదు. అందుకనే పులితోలు కప్పుకున్న మేకలాగా పొలిటీషియన్ గా మారటానికి ప్రయత్నం చేస్తున్న ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే నేను అభివర్ణించుకుంటాను. కరెక్ట్, ఓకే. సో నేను పొలిటీషియన్ గా నన్ను చూడొద్దు మీరు. నేను ఇంకా పొలిటీషియన్ గా నన్ను సమాజం చూడటం లేదు, మీరు కూడా చూడటం లేదు. బహుశా నేను నన్ను కూడా అనుకోవటం పొలిటీషియన్ గా మారాలని కోరుకుంటున్నాం చాలా మంది. ఇలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ గా ఉంటే బాగుంటుంది కోరుకున్నా. కానీ ప్రజలు ఏ కోణాల్లో చూస్తున్నారంటే పొలిటీషియన్ అంటే ఎలాగే మాట్లాడాలి, ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదాన్ని ఇలాజికల్ గా హైపోథెటికల్ గా మనకి ఎమోషనల్ కనెక్టివిటీ తోటి మార్చుకోవాలనుకుంటున్నారు. కానీ బట్ ఎందుకన్నా మా దురదృష్టమో, మా కర్మో, నా కర్మో, కానీ నేను ఆ విధంగా వెళ్ళలేకపోతుంది. సరే, ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను చెప్పినట్టుగా ఒక అంశం అనేది గవర్నమెంట్ ఒక జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్, ఇట్ సీమ్స్ టు బి డన్ అంటే చేసినట్టుగా కూడా కనిపించాలి. పాస్టర్ ప్రవీణ్ మై గుడ్ ఫ్రెండ్ ఎక్కడ నుంచి బయలుదేరాడు, ఎలా చనిపోయినాడు, ఎలాగా జరిగింది అనే దాని మీద బహుశా నాకు తెలిసి ఈ స్థాయిలో రగడ జరిగినటువంటి అంశం ఈ మధ్య కాలంలో లేదు. ఒక వ్యక్తి మరణం పట్ల లేదు. చాలా సందర్భాల్లో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చాలా మంది పాపం దురదృష్టకరమైన పరిస్థితులు చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళందరి మరణాలు పబ్లిసిటీ అయింది, మీడియా అయింది. కానీ ఈ స్థాయిలో ఎమోషన్స్ తీసుకొచ్చినటువంటి, ఈ స్థాయిలో ఒక మరణం మిస్టరీగా మిగిలిపోయి ఇలాజికల్ గా కన్క్లూజన్ అయినటువంటి మరణం మొదటిది నేను ప్రవీణ్ చూసింది. అనుమానాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పటికీ కూడా. ఇప్పుడు నేనేమంటానంటే నరసింహరావు గారు, ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. జరిగిన దానికి ప్రజలకి జవాబుదారీగా ఉండి, ప్రజలకి ఆ విధమైనటువంటి ఏ విధంగా ఇది జరిగింది, ఇది ప్రమాదమా, హత్య, లేకపోతే న్యాచురల్ గా జరిగిందా,
ఎలా జరిగింది అనే దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే జడా శ్రావణ్ కుమార్, నరసింహరావు కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం అంటే పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం అంటే డాక్టర్స్, రాష్ట్ర ప్రభుత్వం అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ FSL యొక్క అధికారులు. వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వ అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. చట్టాలకి, న్యాయాలకి, రూల్స్, రెగ్యులేషన్స్ కి పనిచేస్తూ ఉంటారు. నేను అప్రహెన్షన్ పడేది, నేను ఇంకా డౌట్ పడేది ఏంది అంటే, నేను ఇప్పటికీ అది హత్య, ప్రమాదమా, న్యాచురల్ గా జరిగిందా అనే దాని మీద స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకు శ్రావణ్ గారు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాడు, ఎవ్రీథింగ్ వాస్ డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా, స్టిల్ వై ఆర్ రేజింగ్ డౌట్స్ అంటే ది మేనర్ ఇన్ విచ్ ది ప్రొసీడింగ్స్ ఆర్ ది కేస్ క్లోజ్డ్, యు జస్ట్ సీ ది మేనర్ ఇన్ విచ్ ది సీక్వెన్స్ దట్ యు ఫాలో is raising many suspicious doubts in the minds of the people. ఎందుకు అంటే సార్ 24వ తారీఖున బ్రదర్ ప్రవీణ్ మరణం జరిగినప్పుడు చాలా మంది పెద్ద వాళ్ళందరూ దాంట్లో మాట్లాడుతున్నారు. బట్ నేను దాని జోలికి వెళ్ళను. ఇది అటుపక్క హర్ష్ కుమార్ మాట్లాడుతున్నారు, ఇటు పక్క కేఏ పాల్ మాట్లాడుతున్నారు, ఇంకా XYZ ఈ మధ్య కాలంలో అది హత్య అని మాట్లాడుతున్న పెద్ద మేధావులు, IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, దాన్ని కూడా నేను వెళ్ళను. నేను అనేది ఏంటి అంటే, జెన్యూన్ గా నేను కామన్ మ్యాన్ వాయిస్ నేను రేజ్ చేస్తున్నా. కామన్ మ్యాన్ కు ఉండే డౌట్స్ నేను నా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా. 24వ తారీఖున ఒక వ్యక్తి చనిపోయినాడు అని చెప్పేసి ఒక వ్యక్తి డెడ్ బాడీ మీకు దొరికినప్పుడు దాని మీద ప్రజలు, ఒక కమ్యూనిటీ చాలా అప్రహెన్షన్ రేజ్ చేసినప్పుడు దాన్ని డీల్ చేసి క్లోజ్ చేసేటువంటి పద్ధతి గవర్నమెంట్ చాలా పొలిటికల్ గా తీసుకొని వెళ్ళింది అనేది, దాన్ని క్లోజ్ చేసే విషయంలో, దీన్ని ప్రజలను కన్విన్స్ చేసే విషయంలో ఎన్ని అడ్డదారులు అవసరమైతే అన్ని అడ్డదారులు దొక్కింది రాష్ట్ర ప్రభుత్వం అనేది నాకున్నటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఏంటి అడ్డదారి? ఎస్, ఐ విల్ కమ్ టు దట్. నరసింహరావు గారు, అకార్డింగ్ టు ది మెడికల్ సైన్స్, ఎవరైనా వ్యక్తి అంటే ఇథైల్ ఆల్కహాల్ తీసుకొని ఇట్ ఈస్ అ న్యాచురల్ డెత్, ఇథైల్ ఆల్కహాల్ తోటి చనిపోయారు అనేది పోస్ట్ మార్టం ఫైండింగ్. అవును. సో ఇది ఎవరు యాక్సిడెంట్ అవ్వలేదు, ఇంకొక వెహికల్ ఎవరో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇతనంతటికి ఇతనే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడు. ఇంజురీస్, బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి, సో హెడ్ ఇంజురీ అయింది, ఇట్ లీడ్స్ టు డెత్ అనేది. ఇథైల్ ఆల్కహాల్ వాజ్ ఫౌండ్ ఇన్ ద ఆర్గాన్స్ అని చెప్పేసి ఇది ఫైండింగ్. నరసింహరావు గారు, నేనేమంటానంటే 24వ తారీఖున ప్రవీణ్ చనిపోయినప్పుడు సబ్సిక్వెంట్ గా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని రోజుల తర్వాత, 2-3 రోజుల తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఇనీషియల్ గా ప్రవీణ్ ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఎక్కడెక్కడ బయలుదేరాడు, ఏ విధంగా జరిగింది అనేది ఒక ప్రాథమికమైనటువంటి కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఆ టోల్ గేట్ దాటే వీడియోలే తప్ప ఈ ఎస్పీ రిలీజ్ చేసినటువంటి వీడియోలో ప్రవీణ్ మందు తాగుతున్నట్టు కానీ, మందు కొంటున్నట్టు కానీ, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నట్టు కానీ, పెట్రోల్ హ్యాండిల్ అనుకొని ట్యాంక్ పట్టుకున్నది కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు ఏఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి అతనికి వాటర్ ఇచ్చినప్పుడు కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత రాజమండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ స్పాట్ కి కొద్ది దూరంలో ముందుగా పడిపోయిన సందర్భం కానీ ఏం వీడియోలు పబ్లిక్ లోకి రావు. 3 days తర్వాత ఎస్పీ పెట్టిన ప్రెస్ మీట్లు ఇవేం లేవు. ఏం లేవు. ఈ ఏమి లేని వీడియోల్లో సబ్సిక్వెంట్ గా సరే హీస్ ట్రై టు కన్విన్స్ ద పీపుల్, దీంట్లో ఏ విధమైనటువంటి ఇది లేదు అని చెప్పి చేయడానికి ప్రయత్నం చేశారు. సబ్సిక్వెంట్ గా ఈ వీడియోలో ఏమీ కూడా ప్రభుత్వం ద్వారా, పోలీసుల ద్వారా బయటకు రాకుండా ఆల్ ఆఫ్ సడన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ABN, TV5 ఛానల్స్ లో, మహా టీవీ ఛానల్స్ లో ప్రత్యక్షమైంది. ఏ ఛానల్స్ లో ప్రత్యక్షమైనవి? ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రచారం చేసి ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య కాదు, ఇది సూసైడ్ కాదు, ఇది కేవలం ప్రమాదంతో మరణం సంభవించిందని ఘంటాపదంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా, విస్రా రిపోర్ట్ రాకుండా, ఆర్గాన్స్ రిపోర్ట్ రాకుండా, ఏ విధమైన ఫైండింగ్స్ రాకుండా, ప్రజలకి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక క్లారిటీ రాకుండా, పోలీసుల దగ్గర నుంచి ఒక క్లారిటీ రాకుండా, ఏ విధమైన క్లారిటీ లేని రోజుల్నే గంటల పాటు పెద్ద గొంతులు వేసుకొని డిబేట్లు స్టార్ట్ చేసి, డిబేట్లు పెట్టి ప్రభుత్వాన్ని, ప్రజల్ని ప్రశ్నించేటువంటి మీడియా ప్రతినిధుల దగ్గర వాళ్ళని ఈ మీడియా ప్రతినిధుల దగ్గరికి వాలిన వీడియోలు ఎవరిచ్చారు? ఈజ్ నా పాయింట్ నెంబర్ 1. అంటే ఇది ప్రభుత్వం కాన్స్పిరసీ క్రియేట్ చేసి, ప్రభుత్వం కావాలని ప్రజల యొక్క మైండ్ ని ట్యూన్ చేయటం కోసం,
ప్రజల మైండ్ని ట్యూన్ చేసి తద్వారా ఇది యాక్సిడెంట్ అనే ఒక ప్రొజెక్షన్ ఇవ్వటం కోసం స్లో పాయిజన్ గా ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి కరెక్టా కాదా నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరు సర్టిఫై చేసారో నాకు తెలియదు. పబ్లిక్ లో మీడియాలో పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలు కాదు అవి, అవి మీడియా దగ్గరికి వచ్చి ప్రత్యక్షమైనటువంటి వీడియోలు. ఆ వీడియోల ద్వారా ప్రజల యొక్క మైండ్ ని ట్యూన్ చేయటం కోసం ఒక 10 రోజులు 15 రోజుల పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా బయట పెట్టకుండా ఇనిషియల్లీ దే ట్రై టు కన్విన్స్ ద పీపుల్ బై రిలీజింగ్ వీడియోస్ టు దే కిత్ అండ్ కిన్ మీడియా. వై? ఓకే ఓకే కానీ సార్ కానీ సో ఓకే, వాళ్ళ మీడియాలోనో ప్రభుత్వ అధికారిక మీడియాలోనో ఆ వీడియోలో వచ్చి ఉండొచ్చు కాక, ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ గారు అవునా కాదా అనేది పాయింట్ కదా. నాకు ఇంకా తెలీదు సార్. ప్రవీణా కాదా అని చెప్పటానికి ఐఎమ్ నాట్ అండ్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్. నేను పోలీసులు చెప్పింది ఇప్పటికీ కరెక్ట్ అనే నమ్ముతున్నా. పోలీసులు ఇచ్చిన పోస్ట్ మార్టం, డాక్టర్స్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు కరెక్ట్ అని నమ్ముతున్నా. పోలీస్ ఐజీ గారు చెప్పినటువంటి వెర్షన్, ఎస్పీ గారు చెప్పినటువంటి వెర్షన్ నేను ఇప్పటికే కరెక్ట్ అని నమ్ముతున్నా. ఎందుకంటే యాజ్ ఎ లా మ్యాన్ గా ఐ కాంట్ గో బియాండ్ ది డాక్యుమెంట్స్, గవర్నమెంట్ డాక్యుమెంట్స్. ఐ కాంట్ కామెంట్ ఇట్. But I may express my doubts on reliability. Okay. But I can't say because all government documents saying Praveen ila chanipoinaru, mandagi chanipoinaru and dead body lo unnappudu నేను అందుకనే చెప్పినా justice not only to be done, seems to be done. చేయాల్సినటువంటి పద్ధతుల్లో గవర్నమెంట్ చేసి ఉండలేదు. పర్పస్ఫుల్ గా దేర్ ఇస్ సంథింగ్ హిడెన్ బ్యాక్గ్రౌండ్, హిడెన్ ఎజెండా ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఏంటి ఆ హిడెన్ ఎజెండా నాకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఏం తెలియాలి? ఎందుకు మీకు పర్పస్ఫుల్ గా మీరు మీ అనుకూలమైనటువంటి మీడియాకి మీరు వీడియోలు రిలీజ్ చేశారు, మిగతా వీడియోలు ఎందుకు రాలేదు? పోలీసులు రిలీజ్ చేయకుండా, ఎస్పీ రిలీజ్ చేయకుండా, ఐజీ రిలీజ్ చేయకుండా మీడియాకి లీకులు ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా? ఏ పర్పస్ తోటి ఇచ్చింది? నెంబర్ 1 అంటే ఇంటెన్షనల్ గా ప్రభుత్వానికి ఇది యాక్సిడెంట్ అని తెలిసి మిథైల్ ఆల్కహాల్ ఆయన బాడీలో ఉందన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ మీ దగ్గరకు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు బయట పెట్టలేదు ఇనిషియల్ గా? ఓకే ఓకే, మీరు ఎందుకు 20 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత దాన్ని బయట పెట్టి డిఐజీ ద్వారా బయట పెట్టించి మీకు అంటే అకార్డింగ్ టు ది మెడికల్ టెర్మినాలజీ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 48 hours టు ట్రేస్ ది ఆల్కహాలిక్ ఇంప్రెషన్స్ ఓవర్ ది బాడీ. అవును, 48 hours లో కనుగొనగలిగినటువంటి అవకాశం ఉన్న దాన్ని మీరు ఎందుకు 25 days 30 days చేశారు? అవును, 30 days తర్వాత ఇంటెన్షనల్ గా రిపోర్ట్ బయట పెట్టారు. మీరు ఇవన్నీ కూడా మీడియాకి లీకులు ఇచ్చి, మీడియా ద్వారా టెస్టులు, మీడియా ద్వారా చర్చలు పెట్టించి ఇది యాక్సిడెంట్ అని కొంతమంది పనికి మాలిన వెధవలతోటి, మీ అధికార ప్రతినిధులతోటి ఎందుకు ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఒక డౌట్ క్రియేట్ అయ్యి, ఒక సపోర్టింగ్ టీం క్రియేట్ అయ్యి మెల్లగా ప్రజాగ్రహం ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఈజ్ నో ఫాల్ట్ ఎట్ ఆల్ అండి. అకార్డింగ్ టు దెమ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళకేం సంబంధం? ఆయన ఎవరో వచ్చారు, యాక్సిడెంట్ అయింది, చనిపోయినారు. యు జస్ట్ బీ ఫెయిర్, అంతే కదా. జస్ట్ బీ ఫెయిర్. వాట్ ఈస్ రాంగ్? మీకు దీని మీద దీని వెనక హిడెన్ ఎజెండా లేకపోతే మీరు ఎందుకు ఇన్ని రోజుల పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే చేశారు? నేను ఇప్పటికే చెప్తున్నా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈస్ కరెక్ట్ అనే నేను భావిస్తా. పోలీసులు చేసినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అనే నేను భావిస్తా. బికాస్ ఐఎమ్ ఏ లా మ్యాన్. నేను వాళ్ళని డౌట్ పట్టంలా. కానీ వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్? మీరు ఎవరిని కాపాడటానికి, ఎవరిని మిస్లీడ్ చేయటానికి, ఎవరిని మీ ఇన్వెస్టిగేషన్ బైపాస్ చేయటానికి, ఏ మత వాళ్ళని సంబంధించినటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, ఏ మతానికి సంబంధించిన వాళ్ళ ఆగ్రహాలు చల్లార్చడానికి ఇంత డ్రాగ్ చేసి ప్రొసీజర్ మొత్తాన్ని కలగాగోరగంపగా చేసేసేసి ప్రతి ఒక్కళ్ళ మనసులు బాధపడే విధంగా ఎప్పటికీ ప్రవీణ్ మరణం అనేది ఒక సస్పీషియస్ డెత్ గా, ఒక దుర్మార్గమైనటువంటి మరణంగా, ఒక కమ్యూనిటీ లక్షల మంది ఉన్నటువంటి కమ్యూనిటీ బాధకి కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం అనుసరించిన విధానం పూర్తిగా అసంబద్ధం, ఇల్లాజికల్, ఇల్లీగల్, ఇంప్రాపర్, అనెథికల్. కానీ సార్ మీడియాకి విజువల్స్ వచ్చాయి కాబట్టి ఏదో ఒక ప్రాపగండా చేయడంలో భాగంగా విజువల్స్ ప్రభుత్వం వైపు నుంచో, అధికారుల వైపు నుంచో ఇంకెవరో ఇంటెన్షనల్గా చేశారని మీ అనుమానం అయితే, సరే ఈరోజు మీడియాని ఆపగలిగే పరిస్థితుందా? ఇప్పుడు అన్ని సీసీ కెమెరాస్, ఎవరైనా ఈ కెమెరా నుంచి ఇలా పోయాడో ఎవరైనా ఈజీగా ఫుటేజ్ తీసుకొని బయట పెడతారు కదా. పైగా తర్వాత డిఐజీ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా సేమ్ ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఆయన 3 చోట్ల యాక్సిడెంట్ అయింది చూడండి అంటూ సేమ్ ఫుటేజ్ని ఆయన కూడా రిలీజ్ చేశారు, మీడియాలో వచ్చిన ఫుటేజ్ని. సార్, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి టీవీ5 మూర్తి గారికో, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారికో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి XYZ వంశీకో వీళ్ళందరికీ
వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వీడియోలు వచ్చేస్తే డిఫరెంట్ వీడియోస్ వస్తాయి. అందరికి ఒకే వీడియోలు ఎలా వెళ్తాయి సార్? అన్ని ఛానల్స్ ఒకే వీడియోలు ఎలా వెళ్తాయి సార్? అదే వీడియోలు ఎస్పీ ఎట్లా, డిఐజీ ఎట్లా రిలీజ్ చేస్తారు సార్? అంటే సేమ్ సీసీ కెమెరాలో ఎలా రిలీజ్ అవుతాయి సార్? 30 రోజుల తర్వాత డీజీ ఐజీ రిలీజ్ చేసే వీడియోలు 20 రోజుల ముందే మీడియాకి ఎలాగ వస్తాయి సార్? మీడియాకి ఎవరు ఇచ్చారు సార్? అదే వీడియోలు వాళ్ళు ఎవరికి ఇచ్చారు సార్? దే ఆర్ పోలీస్ కన్ఫర్మింగ్ దట్ దే హావెంట్ రిలీజ్డ్ ఎనీ వీడియోస్ టు ది మీడియా. అఫీషియల్ గా వీడియోస్ ఏమి బయటకు రాలేదు. అంటే అర్థం ఏంటి? పోలీసులు పర్పస్ఫుల్ గా మీడియాకి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నాను నేను. దీని ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇట్ నాట్ మిస్లీడింగ్ ఇన్వెస్టిగేషన్? ఒక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అది సస్పీషియస్ డెత్ గా ఉన్నప్పుడు, కొన్ని లక్షల మంది దాన్ని మర్డర్ అనో మరణమనో ఇంకోటనో బాధపడుతున్నప్పుడు దీన్ని ప్రాపర్ వేలో డీల్ చేసి దీన్ని ప్రజల ముందు వాస్తవాలు పెట్టాము అన్న ఇంప్రెషన్ కూడా కలిగించాలి. అలాంటి బాధ్యత పోలీసుల మీద ఉంది, డాక్టర్ల మీద ఉంది. 2 రోజుల్లో కంప్లీట్ చేయగలిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్ 1 రోజుల్లో ఇవ్వటం, ఈ మధ్యలో ప్రజలకు సంబంధించినటువంటి మైండ్ సెట్ మొత్తాన్ని ట్యూన్ చేయటం, అధికార ప్రతినిధుల మొత్తాన్ని ప్రజల్లో పంపించేసి ఇది మర్డర్ కాదు ఇది యాక్సిడెంట్ అని చూపించటం. ఒక పక్కేమో వాళ్ళ ప్రవీణ్ వాళ్ళ భార్యని వాళ్ళ తల్లిదండ్రులేమో ఒక పక్క వచ్చి మా ఆయనకి ఏం జరగలేదు, ఎవరు దీని మీద గొడవ చేయదని చెప్పించటం. ఇదంతా కూడా ఇట్ ఈస్ క్రియేటింగ్ సార్. ఇది నిజంగానే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి చనిపోతే దాని మీద ప్రజలు ఎవరు పట్టించుకోకపోతే మీరు నేను డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే కొన్ని లక్షల మంది ప్రవీణ్ మరణం మీద దేశ విదేశాల్లో అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు అనుమానాలు వస్తాయో నాకు తెలియదు. లక్షల మందికి వస్తున్న అనుమానాలు కుటుంబానికి ఎందుకు రావట్లేదు అనేది కూడా పాయింట్ కదా. కుటుంబం మేము కన్విన్స్ అవుతున్నాం, మేము పోలీసులు చెప్పిన దానికి కూడా ఓకే అని చెప్తున్నారు. మీకు ఎలా ఉంటుందంటే, అంటే మీరు ఉద్యమాల్లో మీకు అనుభవం తక్కువేమో నాకు తెలియదు. బహుశా మీరు ఉద్యమాలు ఉన్నారా లేదో కూడా నాకు తెలియదు. అలాంటి ఉద్యమకారుల్ని చాలా మంది చేసి ఉంటారు కానీ ప్రత్యక్షంగా మీరు ఉద్యమాల్లో పాల్గొన్నట్టు కనిపించదు. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా. చీరాల్లో ఒక దళిత యువకుడు కిరణ్ కుమార్ పోలీసు కొడితే చనిపోయారు. నేను వెళ్ళాను ఆ రోజే వెంటనే డీల్ చేశాను. వాళ్ళ అమ్మా నాన్న చాలా బాధపడ్డారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడ్డారు. మా అబ్బాయి చచ్చిపోయినాడు, పోలీసులు కొట్టి చంపేశారు అన్నాడు. వెంటనే నేను బయటకు వచ్చేసి నేను కూడా బాగా వాళ్ళతో పాటు ఎమోషనల్ ఫీల్ అయిపోయి వెంటనే నేను తెల్లవారి పాటికి వచ్చేసేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సిబిఐ ఎంక్వైరీ, పోలీసులు కొట్టి చంపేస్తే 376 కింద పోలీసులు కొట్టి చంపేస్తే 176 కింద పోస్ట్ మార్టం జడ్జి గారు చేయాలి, అట్లాంటిది ఎంఆర్ఓ చేసి మామ అనిపించేశాడు అని చెప్పి హైకోర్టులో కేసు వేస్తే ఈ కేసు లిస్టింగ్ అయ్యే టైంకి తల్లిదండ్రులు కొనేశారు. వీళ్ళు వచ్చి ఈ రోజు ఫైల్ చేశాను, 2 రోజుల తర్వాత లిస్టింగ్ అయ్యేటప్పటికి ఆ లిస్టింగ్ తెల్లవారవద్దనికి ఈ రోజు సాయంత్రం వచ్చేసి సార్ మా కేసు మాకు ఇచ్చేస్తారా, మేము వెళ్ళిపోతాం, మేము విత్డ్రా చేసుకుంటాం కేసు అన్నారు. నేను అన్నాను ఇంకా రేపే హీరింగ్, ఇప్పుడు నేనేం విత్డ్రా చేసుకోవాలంటే నేను విత్డ్రా చేసుకోకపోతే మీ మీద కేసు పెడతాం సార్, మాకు ఆప్షన్ లేదు, మా దగ్గర నుంచి సంతకాలు లేకుండా మీరు కేసు ఇస్తారని మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, మర్యాదగా మా కేసు మాకు రిటర్న్ ఇచ్చేయండి అన్నారు. నేనేం చెప్పాను, ఒక నమస్కారం పెట్టేసేసి మీ కేసు మీరు తీసుకెళ్ళిపోండి అని సంతకం పెట్టించేసారు. 50 లక్షలు తీసుకున్నారు. మొత్తం మేకతోటి సుచరిత దగ్గర నుంచి వీళ్ళందరూ మధ్యలో కూర్చోబెట్టి విజయసాయి రెడ్డి మధ్యలో అందరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి పంపించారు. అయిపోయింది. ఇప్పుడు ఏదో ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ డబ్బులు తీసుకుందని నేను అనటంలో ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్, బట్ దీస్ ఆర్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు రివోల్ట్ అవటం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు బయటకు రావటం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు వాళ్ళు ఫైట్ చేయడం లేదంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి దుర్మార్గాల్లో ఒక్కళ్ళైనా ప్రాపర్ గా ఫైట్ చేశారా? బాధిత కుటుంబాలు, సుధాకర్ తల్లిదండ్రులు ఎందుకు బయట రావటంలా, అనంతబాబు చంపే సుబ్రహ్మణ్యం వాళ్ళు ఎందుకు బయటకు రావటంలా, ఇక్కడ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు రావటంలా, మన నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబం వాళ్ళు ఎందుకు బయటకు రావటంలా? బికాస్ ఇది ఒక ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తే నరసింహరావు గారు, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఆ బాధలో ఉంటారు. నెంబర్ 1, వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపిస్తారు. నెంబర్ 2, వాళ్ళ భవిష్యత్తులో రేపొద్దున మనం ఇప్పుడు ఫైట్ చేస్తే చనిపోయినాడు తిరిగి వస్తాడా? నెంబర్ 3. నెంబర్ 4, ఈ సోకాల్డ్ ఐజీలు, సోకాల్డ్ డీజీపీలు, ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్, ఈ సోకాల్డ్ పర్సన్స్ వల్ల ఎంతవరకు, మాకున్న సోకాల్డ్ జడ్జిల వల్ల ఎంతవరకు కోర్టులో న్యాయం జరుగుతుందో దే నో ప్రిటీ వెల్. 2020లో కేసు ఫైల్ చేస్తున్న కిరణ్ కుమార్ కేసు 2025 లిస్టింగ్ కాల, హీరింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు కేసు లిస్ట్ కాల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దిస్ ఇస్ హౌ ఆ ఫేట్ ఆఫ్ జుడిషియరీ ఇన్ దిస్ కంట్రీ. పైగా ఇంకో పాయింట్ కూడా కదా ప్రవీణ్ గారు మరణం అనేది కేవలం ఆ కుటుంబానికి సంబంధించింది గానే లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన చాలా మంది ఓన్ చేసుకున్నారు.
దట్ ఈస్ వై Hmm. ఇప్పుడు సో కాల్డ్ పీస్ పీపుల్ ఫార్మర్ ఎంపీస్ వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. Hmm. కేఏ పాల్ వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ పాపం వాళ్ళేదో వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడాను. కానీ కథ నేనేమంటానంటే Hmm. ప్రభుత్వం ఇన్ని లక్షల మంది ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఈ కేసులో అసలు రియల్ కల్ప్రిట్ ని మాకు న్యాయం జరిగింది అనిపించకపోతే వ్యవస్థ ఎందుకు నరసింహరావు గారు? కరెక్ట్, కనిపించారు కూడా కదా 100%. భారతదేశంలో న్యాయం చేయడం మాత్రం జరిగినట్టు కనపడాలి కూడా కదా. ఇప్పుడు ప్రవీణ్ మరణం గురించి రాష్ట్రంలో ఏ వ్యక్తిని అడిగినా అందరూ ఏమంటారు అంటే ఏదో జరిగిపోయిందంటే అయ్యా తాగాడంటే గుద్దాడంటే అంతవరకు, అది మాకైతే నమ్మకం లేదు అంటున్నారు ఎవరు. సార్ మీకు పర్సనల్ గా ప్రవీణ్ గారు తెలుసు, ఆయనకి ఆల్కహాల్ హ్యాబిట్ ఉందా? 3 చోట్ల ఆయన మద్యం కొనుగోలు చేశారని చెప్తున్నారు. 3 చోట్ల డిఫరెంట్ మద్యం కొనుగోలు చేశారని చెప్తున్నారు. ఒక వ్యక్తి 3 చోట్ల డిఫరెంట్ మద్యాన్ని కొనుగోలు చేసి తాగడం అనేది సాధ్యమవుతుందా? దానిపైన అసలు మొత్తం వ్యవహారం పైన మీకున్న డౌట్స్ ఏంటి చెప్పగలరా శ్రవణ్ గారు? 1 2 3 4. నరసింహరావు గారు, నేను డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి నా వ్యక్తిగతమైన అభిప్రాయాలకి ఇక్కడ విలువ లేదు. ఎందుకు విలువ లేదు అంటే ఇది కంప్లీట్ గా సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కేసు. సరే, మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయొద్దు. పోలీసులు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటో చెప్పండి. పోలీసులు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బాటిల్స్ 3 రకాల మద్యాలు ఎందుకు కొన్నాడు, ఏంటి కొన్నాడు అనేది పోలీసులు ఆన్సర్ చేయలేరు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ. ఎందుకు అది కొన్నాడా లేదా అనేది ఫోన్ పే రూపంలో ఇప్పుడు కొన్నారు 150 రూపాయలు పెట్టి ఒక జిన్ను బాటిల్ కొనుక్కున్నారు. అది దాంట్లో జిన్ను బాటిల్ రాదు కదా, 150 రూపాయలు పెట్టి లిక్కర్ అని వచ్చింది. అసలు ఆ ప్రొడక్ట్స్ పేర్లు ఎట్లా వచ్చినాయి అక్కడ ఫోన్ పేలో? రావు, అమౌంట్ మాత్రమే వస్తుంది. పలానా బార్ షాప్ కి 500 కట్టాం అంతాం. మరి ఈ ప్రొడక్ట్స్ నేమ్ ఎలా వచ్చినాయి బయటికి? జిన్ను కొన్నాడని ఒక చోట, బీర్ కొన్నాడని ఒకటి. బీర్ కొన్నాడు కాబట్టి ఫోన్ పే 200 రూపాయలని వస్తుందా? జిన్ను కొన్నాడు కాబట్టి 150 రూపాయలని వస్తుందా? లేకపోతే పలానా వైన్ కొన్నాడు కాబట్టి 500 రూపాయలని వస్తుందా? నో. అక్కడికి వెళ్ళిన తర్వాత బార్ షాప్ అతను చెప్పాలి, బార్ షాప్ అతను పలాంటి కొన్నాడు అని. నరసింహరావు గారు మీరెళ్ళి ఒక బీర్ బాటిల్ కొన్నారు. నరసింహరావు గారు ఫోన్ పే ద్వారా ఒక 100 రూపాయలు పే చేశారు. 100 రూపాయలు ఫోన్ పే ద్వారా నరసింహరావు గారికి వచ్చిందనుక నరసింహరావు గారు 100 రూపాయలు కొన్నారు, జిన్ను కొన్నాడు అని అకౌంటెంట్ రాసుకుంటాడా? బార్ షాప్ ఓనరు రాసుకోడు. సో లిక్కర్ బాటిల్ ఎవరికే సాయంత్రానికి జిన్ నమ్మాము, రమ్మేం అమ్మాము, బీర్లు నమ్మాము రాసుకుంటాడు, కానీ ఎవరికేం అమ్మారో రాసుకోరు కదా. నెంబర్ 3, ఇప్పుడు ఇతని బాడీలో దొరికిన ఆల్కహాల్ ఆల్కహాలా బీరా అనేది ఏమన్నా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారా? ఇథైల్ ఆల్కహాల్ వాస్ ప్రెజెంట్. వాట్ ఈస్ ఆల్కహాల్? everything is alcohol. It is not, they will not differentiate gin, beer or wine, whiskey. Then what is the basis of a police statement? They should clarify. ఎవరు కొన్నారని చెప్పారు? ఇది మూడు రకాలుగా కొన్నారని ఎవరు చెప్పారు? దీస్ ఆర్ ఆల్ పాయింట్స్. మా కేఏపాల్ కోర్టులో ఆర్గ్యూ చేయమంటే నేను 200 దేశాలకి పీస్ మేకర్ని, నేను 300 దేశాలకి పీస్ మేకర్ని, నాకు పీస్ మినిస్ట్రీస్ ఉన్నాయి, నేను ఇన్ని కేసులు వేసానని హిస్టరీ చెప్తుంటే సీజే ఇస్త్రీ కొట్టాడు మొక్కాను ఫైలు. ముందు ఆర్గ్యుమెంట్ చెప్పడం నేర్చుకో, వాట్ ఈస్ దిస్ అని. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. బికాస్ ఇట్లాంటి వాళ్ళందరూ ఇలాంటివన్నీ తీసుకెళ్ళి అరెస్ట్ చేశాడు కేసు. ఎందుకంటే మరి ఏం చేయాలి? ఈ వాంట్ థ్రైస్ ట్వైస్. మీరు యూ బీ కన్ఫైన్డ్ ఫర్ యువర్ ఆర్గ్యుమెంట్, డోంట్ ఆర్గ్యూ, యూ బీ కన్ఫైన్డ్ ఫర్ ఆర్గ్యుమెంట్. సో somehow ఈ చూజన్ టు ఫైట్ అండి. నేను ఆయన క్రిటిసైజ్ చేయటంలా, బట్ నువ్వు రైట్ వేలో తీసుకెళ్లకుండా ఈ విధంగా జ్యుడిషియరీని కూడా మిస్యూజ్ చేసి కోర్టులో వేసుకుని పబ్లిసిటీ స్టంట్ గా వాడుకోకూడదు కదా. అలా వాడుకున్నందువల్ల ఏమైపోయింది? ప్రవీణ్ మరణం ఇప్పుడు ఆగస్టు, నువ్వు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆగస్టుకి వెళ్ళిపోయింది. మళ్ళీ వీళ్ళందరూ బయటకు వచ్చి అసలు మేము ఎరగదీసాం తోపు తురుంకని అంటారు. somehow ఈజ్ ఫైటింగ్, ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్. కానీ నేనేమంటాను అంటే ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేయాల్సింది పోలీసులే. మీరు అడిగినట్టుగా పోలీసులు చేయాల్సిన పని ఏంటి అంటే, పోలీసులు 4 రోజులు ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆన్సర్ చేయాలి వాళ్ళు. ఏ బాటిల్ ఎందుకు కొన్నారో వాళ్ళకి తెలియదు కదా. ఆయనకి ఇష్టం, ఆయనకి ఆ సందర్భంలో ఇష్టం వచ్చింది తాగారు, దానికి పోలీసులు ఆన్సర్ చెప్పరు. అలాంటిది మూడు రకాలైనటువంటి మద్యం ఆయన బాడీలో ఉంది అని వాళ్ళకి ఏమైనా తెలిసిందా? సో అది కూడా ఆన్సర్ చేయాలి పోలీసులు. సో పోలీసులు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే, ఇతను
యాక్సిడెంట్ తోటి చనిపోయినారు. వాళ్ళు న్యాచురల్ గా ఇతనికి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి పడిపోయినాడు. ఆ హెల్మెట్ గుద్ది చనిపోయినారు. అంతకుమించి హెల్మెట్ లోపల ఉండిపోయింది. ఆ హెడ్ కి ఏదో ఇంజరీ జరిగింది, చనిపోయినారు. ఒంటి మీద చిన్న చిన్న లాసరేషన్స్, ఇంజరీస్ ఉన్నాయి. ఆ ఇంజరీస్ తోటి ఆయన చనిపోయినారు. యాక్సిడెంట్. దీంట్లో ఇంకొక ఇన్వాల్వ్మెంట్ వెహికల్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ఇది కంప్లీట్ గా కేసు విల్ బి క్లోజ్డ్ బికాస్ దర్ ఆర్ నో అదర్ వెహికల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అదర్ వెహికల్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇది కేవలం ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ తోనే చనిపోయినాడు అని పోలీసులు కంక్లూడ్ చేసిన తర్వాత ఆ కంక్లూజన్ కి జస్టిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి ప్రతి లీడ్, అంటే క్రిమినల్ కేసు ఎప్పుడు కూడా చైన్ ఆఫ్ లింక్ అని ఉంటుంది. పాపం దురదృష్టం ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్ చదివినటువంటి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా జడ్జిలు అయిపోయినారు. జడ్జిలు అయిపోయి పోలీసులు చెప్పకముందే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే డే 1 నుంచి బాడీని చూడగానే ఇది యాక్సిడెంట్ అని చెప్పేసేటువంటి స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకులను, అధికార ప్రతినిధులు పెట్టుకొని ఆ విధంగా మ్యానిపులేట్ చేస్తుంది. సో వీళ్ళందరూ కూడా వచ్చేసి ప్రజల మస్తిష్కాల్లో ఈ విధమైనటువంటి యాక్సిడెంట్ అని చూపించాల్సిన అవసరం ఏముంది? సో ప్రజలందరూ మనసులో ట్యూన్ అయిపోయి అందరూ ఓకే ఇది యాక్సిడెంట్ అనే ప్రాథమికమైన ఒపీనియన్కి వచ్చారు అని తెలిసిన తరువాత అప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఓకే, ఇన్ని రోజులు డిలే చేయటం ఏంటి? 2 రోజుల్లో తెలియాల్సిన రిపోర్ట్ 1 రోజులు ఎందుకు పట్టింది? మన బెటర్ రిజల్ట్ కోసం మీరేమన్నా సెకండ్ ఒపీనియన్ కి ముంబై లాంటి ల్యాబొరేటరీకి పంపించారా? అందువల్ల లేట్ అయిందా? మంగళగిరి, రాజమండ్రి నుంచి మంగళగిరి అరగంటలో 3 hours లో రావచ్చు, 48 hours లో తీసుకోవచ్చు. 40 years తర్వాత ఇమ్మీడియట్ గా మీరు మీడియాకి రిలీజ్ చేయకుండానే ఆ వీడియోస్ అన్ని మీడియాకి రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఐజీనే రిలీజ్ చేసి, ఇదిగో హైదరాబాద్ 2 గంటలకు బయలుదేరాడు, ఇదిగో ఇక్కడ ఈ విధంగా మందు కొనుక్కున్నారు, ఇదిగో ఇక్కడ ఈ విధంగా విజయవాడలో పడిపోయినారు, ఇదిగో ఇక్కడ నుంచి రాజమండ్రి దగ్గర పడిపోయినారు, ఇదిగో ఆయనకున్నటువంటి 3 మందు బాటిల్స్ లో ఆయన బాడీలో ఆల్కహాల్ అయింది, ఇంకో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఈయన చనిపోయినారు, వీఆర్ క్లోజింగ్ ద కేసు. పోలీస్ చాప్టర్ అంతవరకే. అంతేగాని సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ప్రెస్ మీట్ పెట్టమంటారా అని నారా లోకేష్ కి, సార్ వెహికల్ రిపోర్ట్ వచ్చింది ఏం చేయమంటారని పవన్ కళ్యాణ్ కి, సార్ ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అని కొంతమంది గొడవ పడుతున్నారు దీన్ని ఏం చేయమంటారని లోకల్ టీడీపీ నాయకులకి ఫోన్ చేయాల్సిన ఐజీలు, ఎస్పీలు కాదు కదా సార్.